న్యూజిలాండ్తో ఫస్ట్ టీ20లో అభిషేక్ శర్మ వీరబాదుడు మేనియాలో పడి మనకి తెలియలేదు, కానీ ఇన్ రియాలిటీ ఆ మ్యాచ్లో మన టీం కుప్పలు కుప్పలు తప్పులు చేసింది. ఒకవేళ అవే తప్పులు మళ్ళీ చేస్తే రెండో టీ20లో గెలవడం చాలా చాలా కష్టం. అంతేకాదు న్యూజిలాండ్ బౌలర్లు మన బ్యాటర్ల వీక్నెస్ని ఎంత సింపుల్గా అర్థం చేసుకున్నారంటే మొత్తం మ్యాచ్లో వాళ్ళ బౌలర్స్ అంతా సింగిల్ స్ట్రాటజీ ఫాలో అయ్యారు. అండ్ అదే సింగిల్ స్ట్రాటజీతో మన బ్యాటర్లు 7గురిని అవుట్ చేసేశారు. కట్ చేస్తే అదే స్ట్రాటజీ మన బౌలర్స్ కూడా ఫాలో అయ్యారు, కానీ ఫిలిప్స్ ఊత కొట్టాడు మన బౌలర్లని. అంటే అటు బ్యాటర్స్ అండ్ ఇటు బౌలర్స్ ఒక్క మాటలో చెప్పాలంటే దాదాపు మన టీం మొత్తం కివీస్ ముందు ఫెయిల్ అయింది. అయితే ఓన్లీ స్టార్టింగ్లో అభిషేక్ శర్మ అండ్ లాస్ట్లో రింకు సింగ్ మాత్రమే కివీస్ స్ట్రాటజీస్ని సంకనాకించేసి బౌండరీల వర్షం కురిపించేశారు. అండ్ దానివల్లే మనం గెలిచాం తప్ప ఇది ఓవరాల్ టీం విన్ అయితే కాదు. అది ఎలాగో బ్రేక్ డౌన్ చేస్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి. హాయ్ అండ్ వెల్కమ్ టు కేబీకే స్పోర్ట్స్. నేను మీ కేబీకే. ఫస్ట్ టీ20లో న్యూజిలాండ్ని మట్టి కనిపించి వన్డే సిరీస్ ఓటమికి సాలిడ్ పగ తెచ్చుకున్న టీమిండియా ఇప్పుడు రెండో టీ20లో కూడా గెలిచి విన్నింగ్ స్ట్రీక్ కంటిన్యూ చేయాలని చూస్తోంది. బట్ అది పాసిబులా అంటే అంతా అభిషేక్ పైన ఆధారపడి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మన అభిషేక్ తప్ప మిగిలిన బ్యాటర్స్ అందరికీ కివీస్ బౌలర్స్ యాంటీడోట్ కనిపెట్టేశారు. ఇంకా మాట్లాడితే అభిషేక్ కూడా వాళ్ళ ట్రాప్లో లాస్ట్లో పడిపోయాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన టీంలో అవుట్ అయిన 7గురు పేస్ ఆఫ్ డెలివరీస్కి అవుట్ అయ్యారు. ఫస్ట్ సంజు శాంసన్ నుంచి ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, అక్షర్ పటేల్, ఆఖర్లో అభిషేక్ కూడా. అందరూ కివీస్ బౌలర్ల స్లో డెలివరీస్ని అంచనా వేయలేక అవుట్ అయిపోయారు. చివరిలో రింకు సింగ్ ఒక్కడే ఈ ట్రాప్లో పడలేదు. అండ్ కివీస్ బౌలర్ల బౌలింగ్ని ఊచ కొత్త కోసాడు ఆఖర్లో. అయితే ఇంత చేసిన మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి న్యూజిలాండ్ ఈ స్ట్రాటజీస్తో పాటు ఇంకా ఏదైనా కొత్త మాస్టర్ స్ట్రాటజీతో రావచ్చు రెండో టీ20లో. ముఖ్యంగా అభిషేక్ శర్మని త్వరగా అవుట్ చేయడంపై ఫోకస్ పెట్టి ఒకవేళ అందులో సక్సెస్ అయితే మనం గెలవడం చాలా అంటే చాలా కష్టం. సో మిగిలిన బ్యాటర్స్ కూడా వాళ్ళ వీక్నెసెస్ని ఓవర్కమ్ చేసి గ్రౌండ్లో దిగాలి. ముఖ్యంగా మన కెప్టెన్ స్కై చెత్త ఫామ్ ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. 22 మ్యాచ్ల నుంచి ఒక్క హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదు మనోడు. మరి ఈ మ్యాచ్లో అయినా ఏదైనా బ్రేక్ త్రూ సాధిస్తాడేమో చూడాలి. ఇక మనం బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే కివీస్ బౌలింగ్తో కంపేర్ చేస్తే మన బౌలింగ్ బెటర్గానే ఉంది. హర్షదీప్, వరుణ్ చక్రవర్తి ఇద్దరు మంచి ఫామ్లో ఉన్నారు. బట్ బూమ్రా ఇంకా కంప్లీట్గా లైన్లోకి వచ్చినట్లు కనిపించడం లేదు. అందుకే ఈ రెండో మ్యాచ్లో అయినా బూమ్రా ఇరగదీయాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ స్పిన్నర్లలో వరుణ్ చక్రవర్తికి ఎదురే లేదు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ని ఎదుర్కోవడానికి అంతెందుకు మన చక్రవర్తి వేసే రాంగ్ అండ్ బౌలింగ్ని కనీసం అంచనా వేయడానికి కూడా కివీస్ బ్యాటర్లు వణికిపోయారు. అంతలా భయపెట్టేశాడు మన వరుణ్. అయితే రెండో స్పిన్నర్ అక్షర్ అంతలా ఇంపాక్ట్ చూపించలేకపోయినా కివీస్ స్పిన్నర్లతో కంపేర్ చేస్తే బెటర్గానే బౌలింగ్ చేశాడు. సో కివీస్ బౌలింగ్తో కంపేర్ చేస్తే మన బౌలింగ్ బలంగానే ఉంది. అయితే మన టీంలో చాలా కాలం నుంచి మోస్ట్ కన్సర్నింగ్ డిపార్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే అది ఫీల్డింగ్ అండ్ కీపింగ్. హర్షదీప్ బౌలింగ్లో డెవాన్ కాన్వాయ్ ఇచ్చిన క్యాచ్ని సంజు అద్భుతంగా అందుకున్నాడు, దానికి హ్యాట్స్ ఆఫ్. కానీ ఆ తర్వాత కివీస్ హాఫ్ సెంచరీ హీరో గ్లెన్ ఫిలిప్స్ని రన్అట్ చేసే ఛాన్స్ని కంప్లీట్ లేజినెస్ అండ్ నెగ్లిజెన్స్తో మిస్ చేశాడు. అందుకే సంజు తన కీపింగ్ స్కిల్స్పై ఇంకా ఫోకస్ పెట్టాలి. సేమ్ సంజు లాగే ఇషాన్ కిషన్ కూడా స్వతహాగా కీపర్ అయినా ఫీల్డింగ్లో కూడా బాగానే చేస్తాడు. కానీ ఫస్ట్ టీ20లో డారెల్ మిచెల్ చేతిలోకి ఇచ్చిన ఈజీ క్యాచ్ని లేజినెస్తో వదిలేశాడు. అక్కడ కూడా ఇషాన్ లేజినెస్ అండ్ నెగ్లిజెన్స్ కనిపించింది. ఫీల్డింగ్లో కూడా ఇషాన్ మిస్టేక్స్ చేశాడు. రింకు సింగ్ కూడా చాప్మాన్ ఇచ్చిన క్యాచ్ వదిలేశాడు. అయితే ఫీల్డింగ్ మాత్రం చిరుతలా పరిగెడుతూ ఇరగదీశాడు రింకు సింగ్. సో ఓవరాల్గా ఫీల్డింగ్పై మన ప్లేయర్స్ బాగా ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే మ్యాచ్ ఆడేటప్పుడు పాజిటివ్స్ ఎన్ని ఉన్నా నెగిటివ్స్ లేకుండా చూసుకుంటేనే మ్యాచ్ గెలిచేది. అందుకే ఫస్ట్ మ్యాచ్లో చేసిన మిస్టేక్స్ మళ్ళీ సెకండ్ టీ20లో రిపీట్ కాకుండా చూసుకోవాలి. అలాగే కివీస్ బౌలర్స్ని ఎదుర్కోవడంపై మన బ్యాటర్స్ అండ్ వాళ్ళ బ్యాటర్స్లో డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ లాంటి వాళ్ళని త్వరగా ఎలా అవుట్ చేయాలి అనే దానిపై మన బౌలర్స్ మరింత ఫోకస్ చేయాలి. ఇక ఈ మ్యాచ్లో ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే మొత్తం ఫస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ 11 ఉంటుంది మన టీంలో. జస్ట్ ఇంజూర్ అయిన అక్షర్ ఒక్కడే ఈ మ్యాచ్లో ఆడడం కష్టం. సో అక్షర్ ప్లేస్లో హర్షిత్ రాణా టీంలోకి రావచ్చు. అదే జరిగితే సెకండ్ స్పిన్నర్ ఉండడు కాబట్టి అభిషేక్ శర్మ సెకండ్ కోటా స్పిన్నర్గా బౌలింగ్ కూడా చేసే ఛాన్స్ ఉంది. లేదంటే ఒకవేళ ఇంజరీ సీరియస్ అయితే అక్షర్ ఆల్రెడీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కాబట్టి అండ్ గాయం కూడా ఎడమ చేతికి అయింది కాబట్టి కంప్లీట్ రెస్ట్ ఇచ్చి మొత్తం టోర్నీ నుంచి తొలగించి అతడి ప్లేస్ లో కుల్దీప్ యాదవ్ ని స్క్వాడ్ లోకి తీసుకుని అతన్ని ప్లేయింగ్ 11 లో ఆడించే ఛాన్స్ కూడా ఉంటుంది. సేమ్ కివీ టీమ్ లో కూడా ఒడిఐ కెప్టెన్ బ్రేస్వెల్ కమ్బ్యాక్ ఇవ్వచ్చు. ఫైనల్ గా పిచ్ గురించి మాట్లాడుకుంటే
ఈ పిచ్ పై పెద్దగా ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరిగిందే లేదు. అయితే 2023లో ఆస్ట్రేలియాతో ఇదే పిచ్ పై T20 మ్యాచ్ ఆడిన టీమిండియా 174 రన్స్ స్కోర్ని కాపాడుకుంది. అలాగని ఇది ఫస్ట్ బ్యాటింగ్ విన్నింగ్ పిచ్చా అంటే కాదు. ఐపీఎల్ హిస్టరీ ప్రకారం ఇక్కడ చేజింగ్ టీం 4 సార్లు గెలిస్తే 2 సార్లు ఓడిపోయింది. అయితే ఈ డేటా 2016 టైంది. మరి పిచ్ పై లాస్ట్ టైం ఐపీఎల్ అప్పుడే జరిగింది. మరి ఏదేమైనా ఓన్లీ అభిషేక్ పై డిపెండ్ కాకుండా మిగిలిన బ్యాటర్స్ కూడా అటాకింగ్ ప్లేతో భారీ స్కోర్స్ చేస్తే అండ్ మన బౌలర్స్ డారెల్ మిచెల్ అండ్ గ్లెన్ ఫిలిప్స్ వికెట్స్ త్వరగా తీయగలిగితే మనదే గెలుపు. అయితే న్యూజిలాండ్ కూడా ఫస్ట్ మ్యాచ్లో దారుణంగా ఓడిపోవడంతో ఆల్రెడీ ప్రెషర్లో ఉంది. అందుకే ఆ అవమానం నుంచి బయటికి రావడానికి బలంగా ట్రై చేస్తుంది. అండ్ ఈ మ్యాచ్లో ఇండియాను ఓడించి సూపర్ విక్టరీ సాధించడానికి కూడా మంచి ప్లాన్స్తో వస్తుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. అయితే మీరేమనుకుంటున్నారు? ఈ మ్యాచ్ ఇండియా గెలుస్తుంది అనుకుంటున్నారా? కామెంట్ చేసి చెప్పండి.